Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్లో భాగంగా చాలా మంచి కరెంట్ అఫైర్ని రాకెట్ ప్రయోగాల్లో భాగంగా ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి. కంటెంట్ నచ్చుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దు. ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కంటెంట్ చాలా బాగుంటుంది కాబట్టి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇప్పుడు రాకెట్ ప్రయోగాలలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి రాకెట్ ప్రయోగము పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద కూడా ప్రశ్న 100% అడగడానికి అవకాశం ఉంది. పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం. ఏమిటి పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం? ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ నుంచి లాంచ్ చేశారు అన్నదే మనకి చాలా ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి అనేది 3వ తరం రాకెట్. పిఎస్ఎల్వి రాకెట్లో 4 దశలు ఉంటాయి. ఆ దశలను కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ పిఎస్ఎల్వి C60 అన్న ఈ రాకెట్ని ఎప్పుడు విజయవంతంగా ప్రయోగించారు అంటే డిసెంబర్ 30, 2024న దీనిని ప్రయోగించారు. ఎక్కడ నుంచి ప్రయోగించారు అంటే శ్రీహరికోటలో ఉన్నటువంటి, మనకి తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోటలో SDSC షార్ అంటారు. SDSC శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తారు. అయితే ఈ శ్రీహరికోట తిరుపతి జిల్లాలో ఉంది. ఇక్కడ 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. పిఎస్ఎల్వి అంటేనే అక్కడ నుంచి మొదటి ప్రయోగ వేదిక నుండి ప్రయోగిస్తారు. పిఎస్ఎల్విని మొదటి ప్రయోగ వేదిక నుంచి లాంచ్ చేస్తారు. అలాగే ఈ పిఎస్ఎల్వి C60 ద్వారా ప్రయోగించినటువంటి మిషన్ ఆర్ రాకెట్తో లాంచ్ చేసినటువంటి మిషన్ పేరేమిటి? పిఎస్ఎల్వి C60 ద్వారా లాంచ్ చేసిన మిషన్ పేరేమిటి అంటే స్పేడెక్స్ మిషన్ లేదా స్పేడెక్స్ ఉపగ్రహాలు. దాన్ని మనం ఇంగ్లీష్లో రాస్తే ఇంకా మనకి చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని ఒకసారి చూద్దాం. SPADEX, దీన్ని ఎలా రాస్తా? స్పేడ్ ఎక్స్. ఏమిటి ఈ స్పేడెక్స్? ఇలాంటి ప్రయోగం చేయడం ఇలా ఎన్నిసార్లు జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం. స్పేడెక్స్ అంటే దీనికి ఒక అబ్రివేషన్ ఉంది. స్పేస్, SPA అంటే స్పేస్, D అంటే డాకింగ్, EX అంటే ఎక్స్పెరిమెంట్. చాలా ఇంపార్టెంట్. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. అంటే డాకింగ్ అంటే ఏమిటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. డాకింగ్ అంటే సింపుల్గా, ఇప్పుడు నా చేతిలో ఒక మార్కర్ ఉంది. ఈ మార్కర్లో క్యాప్ ప్లస్ మార్కర్ విడివిడిగా దీన్ని వేరు చేశాను. వేరు చేసినప్పుడు మరలా ఈ రెండింటిని కలిపాను. ఈ రెండింటిని వేరు చేయడానికి, కలపడానికి నా 2 చేతులని ఉపయోగించాల్సి వచ్చింది. అలా కాకుండా అంతరిక్షంలో ఎలాంటి సహకారము లేకుండా 2 ఉపగ్రహాలని ఒకదానితో ఒకటి అనుసంధానించి దాని నుంచి దీనికి డేటా, దీని నుంచి దీనికి డేటా, ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషను, సమాచారాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించి సమాచారాన్ని ఒకదానితో ఒకటి పంచుకోవడాన్ని మనం డాకింగ్ అంటారు. అదే స్పేస్లో ఆ రెండింటిని విడదీస్తే దాన్ని అన్డాకింగ్ అని పిలుస్తారు. డాకింగ్, అన్డాకింగ్ 2 ఇంపార్టెంటే. అయితే
భారతదేశం ఈ స్పేస్ డాకింగ్ మిషన్ని చేపట్టడం ఎందుకు అవసరం, భారత్కి ఎందుకు అవసరం అంటే, భారతదేశం భవిష్యత్తుకి కొన్ని లక్ష్యాలని నిర్దేశించుకోవడం జరిగింది. ఆ లక్ష్యాలలో మనం ఫస్ట్ ఒక లక్ష్యాన్ని తీసుకుందాం. ఆ లక్ష్యం ఏమిటంటే 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ని నిర్మించుకోవాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ చాలా ఇంపార్టెంట్, BAS అంటారు షార్ట్కట్లో. 2035 నాటికి నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే అక్కడ అంతరిక్షంలో ఒక రాకెట్ కేంద్రాన్ని నిర్మించుకోవాలి, ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలంటే ఒకదానితో ఒకటి ఆటోమేటిక్గా అవే అనుసంధానించబడాలి. దానికి డాకింగ్ ప్రక్రియ అవసరం. ఆ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వస్తువుల్ని పంపించాలన్నా, మనుషుల్ని పంపించాలన్నా దానికి డాక్ అవ్వాలి, అన్డాక్ అవ్వాలి. అందుకే ఇది ఒక లక్ష్యం. రెండవది ఏమిటి అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. 2027 తరువాత భారతదేశం చంద్రయాన్ 4 అనేటువంటి ఒక ప్రయోగాన్ని చేయబోతుంది. చంద్రయాన్ 4 అంటే సింపుల్గా దీనికి 2 రాకెట్లను ప్రయోగించి చంద్రునిపై నుండి మట్టి శిలలని సేకరించడం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత 2040 నాటికి చాలా ఇంపార్టెంట్, చంద్రునిపై భారతీయుణ్ణి దింపడం అనేటువంటి 3 లక్ష్యాలు మన ముందున్నాయి. భవిష్యత్ ప్రయోగాలు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ప్రయోగాలు. ఈ లక్ష్యాలు సాధించాలి అంటే ఖచ్చితంగా డాకింగ్ అనే ప్రక్రియ అవసరం. అందుకోసమని భారత్ ఈ డాకింగ్ ప్రక్రియకి 2 ఉపగ్రహాలని ప్రయోగించింది. ఆ 2 ఉపగ్రహాలు ఏమిటి అంటే, ఒకటవది చాలా ఇంపార్టెంట్. 1వ ఉపగ్రహం SDX-01, 2వ ఉపగ్రహం SDX-02 అని అంటారు. SDX-01ని మనం ఏ పేరుతో పిలుస్తారు అంటే చేజర్ అని పిలుస్తారు. SDX-02నేమో టార్గెట్ అని పిలుస్తారు. చేజర్, టార్గెట్ అని పిలుస్తారు. ఈ రెండింటినీ కూడా పంపించారు. ఈ రెండింటికి ఒక్కొక్క దాని బరువు 220 కేజీల బరువు కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి 220 కేజీస్. ఈ రెండింటినీ కూడా స్పేస్లోకి పంపించేసి మొదట 5 కిలోమీటర్లు దగ్గరికి చేరుస్తారు. 1.5 కిలోమీటర్లు, 1 కిలోమీటరు, 500 మీటర్లు, 250 మీటర్లు, 5 మీటర్లు అలా దగ్గరకు చేర్చి SDX-01 చేర్జర్, SDX-02 టార్గెట్లని అనుసంధానిస్తారు. అలా మనకి 16/1/2025 నాడు ప్రయోగించింది. డిసెంబర్ 30, 2024న. 2025 డిసెంబర్ 16వ తేదీన అంటే సుమారుగా ప్రయోగించిన 17 రోజుల తరువాత ఈ 2 చేజరు, టార్గెట్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి. విజయవంతంగా ఒకదానితో ఒకటి డాక్ చేయబడ్డాయి. సమాచారాన్ని కూడా ఒకదానితో ఒకటి పంచడం జరిగింది. ఈ విజయం తరువాత ప్రపంచంలో డాకింగ్ ప్రక్రియను కలిగిన 4వ దేశంగా భారత్ నిలిచింది. గతంలో ఈ డాకింగ్ ప్రక్రియని రష్యా, అమెరికా, చైనా దేశాలు ఉండగా ఇండియా బికేమ్ ద 4th నేషన్. ఆ తరువాత ఈ 2 ఉపగ్రహాలని మరలా ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 13/3/2025న మార్చి 13, 2025న చేసిన తొలి ప్రయత్నంలోనే ఈ 2 ఉపగ్రహాలని ఒకదానితో ఒకటి విడగొట్టడం జరిగింది. ఆ విడగొట్టడం తర్వాత మరలా 24, 2025న ఏప్రిల్ 20,
25న మీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన రోజున మరలా ఈ రెండింటిని డాక్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మే నెలలో కూడా ఈ ప్రయోగాన్ని విడగొట్టడం చేర్చడం చేశారు. ఇలా విడగొట్టడం చేర్చడాన్ని వీటిని డాగ్ ఫ్లైట్ ప్రాసెస్ అని పిలుస్తారు. డాగ్ ఫ్లైట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని విజయవంతంగా భారత్ పూర్తి చేసుకుంది. అయితే పిఎస్ఎల్వి C61 అనే ఈ రాకెట్లో 4వ దశలో మనం పోయంని ఉపయోగించడం జరిగింది. పోయం అంటే పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ అంటారు. అంటే ఏదైనా ఒక రాకెట్టు శాటిలైట్లను దింపేసి కొన్ని దశలు కిందకు వచ్చేస్తే ఒక దశ అక్కడే వ్యర్థంగా తిరిగిపోతుంది. ఇందులో 4వ దశని పిఎస్ఎల్విలో 4వ దశని అక్కడ పోయంగా ఉపయోగించి 24 చిన్న చిన్న పరికరాలను తీసుకెళ్ళి అక్కడ వివిధ రకాల ప్రయోగాలని చేశారు. అందులో ఇస్రోకి చెందిన పరికరాలు 14 ఉండగా చిన్న చిన్న ప్రభుత్వ సంస్థలు యూనివర్సిటీలకు చెందినవి 10 చిన్న చిన్న పరికరాలని పోయంలో పంపించి వివిధ రకాల పరిశోధనలని చేశారు. కాబట్టి ఈ విజయవంతమైన ప్రయోగం మాత్రం చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.